డిస్ట్రిక్ట్ సాఫ్ట్బాల్ ప్రెసిడెంట్ నా పేరు ప్రభాకర్ రెడ్డి. ఈ అమ్మాయి తెలంగాణ రాష్ట్రం నుండి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇద్దరు అమ్మాయిలు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అందులో ఇద్దరు మన జిల్లా వాళ్ళే, ఇద్దరు సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్స్. అందులో ఒక అమ్మాయి జైతాపూర్, ఇంకో అమ్మాయి మాచారెడ్డి. ఈ అమ్మాయి ఏమో సుద్దపల్లిలో రెసిడెన్షియల్లో చదువుతుంది, అమ్మాయి ఏమో ధర్మారం రెసిడెన్షియల్లో చదువుతుంది. ఇద్దరికి స్పోర్ట్స్ మన ఈ అమ్మాయి అకాడమీ స్టూడెంట్. ఇక్కడ మన దగ్గర 2 అకాడమీలు ఉన్నాయి, బాయ్స్ కోటి గర్ల్స్ కోటి సోషల్ వెల్ఫేర్ ఆచార్య అకాడమీ సాఫ్ట్ బాల్ అకాడమీ. ఈ సాఫ్ట్ బాల్ అనేది అమెరికన్ గేమ్. మన దగ్గర మీ ఊళ్ళో ఎవరికి తెలియదు. వాలీబాల్ కబడ్డీకో అటువంటి గేమ్స్ తెలుసు కానీ సాఫ్ట్ బాల్ అనేది తెలియదు. ఆల్మోస్ట్ నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో మాత్రమే ఈ గేమ్ ఎక్కువ పాపులారిటీ పొందింది. అందులో ఈ అమ్మాయి నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో చదువుతుంది కాబట్టి, అదే హాస్టల్లో అకాడమీ ఉంది కాబట్టి ఈ అమ్మాయి రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళడం జరిగింది. December 4th రోజు వెళ్ళింది. 7th నుంచి టోర్నమెంట్, 4th రోజు ఫ్లైట్ ఎక్కింది అమ్మాయి. ఈ అమ్మాయి మన ఇండియా టీంలో వరల్డ్ నుంచి బెస్ట్ ప్లేయర్ అవార్డు తీసుకుంది. నిజంగా గ్రేట్ జాబ్ అమ్మా నువ్వు చేసింది. గ్రేట్ అంటే గ్రేట్ జాబ్. ఇక్కడ మన ఊరు వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు నాకు తెలిసి నువ్వు ఎంత ఘనత సాధించి వచ్చినావు అనేది. ఇక నేను అదేం మాట్లాడాను కానీ నువ్వైతే మంచి మంచి జాబ్ చేసినావమ్మా. నువ్వు ఇంకా ఇంకా ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని, దానికి నీకు మా ద్వారా మన గ్రామస్తుల ద్వారా కానీ సర్పంచ్ ద్వారా కానీ మేము ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలని అవకాశం ఉంటే మాకు చెప్పు, మేము తప్పకుండా నీకు తోడ్పాటును అందిస్తామని తెలియజేస్తున్నాం. సాఫ్ట్బాల్లో వరల్డ్ ఛాంపియన్ గా ఎన్నికైనటువంటి చిన్నారి లిఖితకి హృదయపూర్వక శుభాకాంక్షలు. గురుకుల పాఠశాలలో చదువుకుంటూ తను హాస్టల్కి వెళ్ళడం అంటేనే పేరెంట్స్ని వదిలేసి ఒక పక్క దిగులు ఉంటుంది. అలాంటిది మళ్ళీ ఆటలలో కూడా రాణించింది అంటే చాలా సంతోషము. థ్యాంక్ యూ. ఒక బీద కుటుంబం, ఒక ట్రాక్టర్ డ్రైవరు, అలాగే ఒక ఆశా వర్కర్కు దంపతులకు జన్మించినటువంటి లిఖిత ఈరోజు రాష్ట్ర స్థాయిలో కాదు, భారతదేశ స్థాయిలో కాదు, ఇంటర్నేషనల్ స్థాయిలో అవార్డు తీసుకురావడం అనేది మన తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. భారతదేశ చరిత్రలో మన ఇంత పెద్ద వేరే దేశంలో ఆడి ఒక అవార్డు తీసుకురావడం అనేది మన తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద గర్వకారణం. ఎందుకంటే ఒక మారుమూల ఒక చిన్న గురుకుల తెలంగాణ గురుకుల పాఠశాలలో చదివి బీద పిల్లల్ని కూడా ఈరోజు ఒక దేశ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సాహం కల్పించే విధంగా విద్యాబోధన మన రాష్ట్రంలో మన తెలంగాణ జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో ఉన్నదంటే మనకు ఎంతో గర్వకారణం. అంతే కాకపోతే పుట్టిన 11 ఏళ్ళకే డిస్ట్రిక్ట్ క్రియేట్ చేసింది. గూగుల్లో ఇప్పుడు అమ్మాయి పేరు కొడితే కూడా వస్తుంది, కావాలని మీరు ఎవరైనా చెక్ చేసుకోండి. సో మ్యాచ్లు హాంకాంగ్, చెక్ రిపబ్లిక్, అదేంటి మన సింగపూర్, ఇవన్నీ దేశాలతో పాటు ఆడి గెలిచిందంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అక్కడ చాలా డెవలప్డ్ కంట్రీస్ అవన్నీ. సో ఇండియా అనేది తేవడం అనేది చాలా గొప్ప విషయం సార్. సో ఇలాగే ఒలింపిక్స్ వరకు తీసుకెళ్ళాలని గ్రామం తరఫున కోరుకుంటున్నాను సార్. మరిన్ని వార్తల కోసం ఇందు న్యూస్ 9 ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.